విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అతని సోదరుడు ఓబుల్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. వైద్య పరీక్ష అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలించారు. కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి ఉన్నారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని భాస్కర్ రెడ్డి మీడియాకు చెప్పారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల బెదిరింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భాస్కర్ రెడ్డి. కుంటుతూ నడుస్తుండటంపై భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అతన్ని ఏ రకంగా హింసించారు అనేది. సో భాస్కర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. సో పోలీసుల వ్యవహార శైలిపై ఏం చెప్తారు? అప్డేట్ చెప్పండి. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఆ భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కూడా టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అతను ఎవరైతే భాస్కర్ రెడ్డి అతని సోదరుడిని నిన్న రాత్రి వరకు కూడా ఎక్కడికి తీసుకువెళ్లారో కూడా చెప్పకుండా దాచిపెట్టిన పరిస్థితి. అయితే అతని భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులంతా కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే భాస్కర్ రెడ్డిని అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టుకు తీసుకొచ్చే ముందు వైద్య పరీక్షలను నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఓబుల్ రెడ్డి నడవలేని స్థితిలో ఉన్నారు, కుంటుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటని ఆయన ప్రశ్నించిన సమయంలో పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని పోలీసులు పూర్తిగా తమ రాజ్యాంగాన్ని ఏదైతే ఐపీసీ సెక్షన్లు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సతీమణి పట్ల టీడీపీ నేతలు తప్పుగా పెట్టిన పోస్టులను తాను సోషల్ మీడియాలో ఖండించినందుకు గాను అక్రమంగా ఈ కేసులు అయితే కూడా నమోదు చేశారని చెప్పుకోవచ్చు. లండన్లో భాస్కర్ రెడ్డి లండన్లో ఒక సూపర్ మార్కెట్ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన అతని తండ్రి చనిపోవడంతో ఆ తండ్రి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. అయితే అతని సోదరుడితో పాటు నిన్న తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిన సమయంలో మఫ్తీలో వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో జడ్జి ముందు అయితే హాజరుపరిచేందుకు అయితే కూడా తీసుకొచ్చారు. అయితే సోషల్ మీడియా కేసులు చెల్లుబాటు కావు కాబట్టి నిన్న వీరిద్దరిని అదుపులోకి తీసుకునే సమయంలో వారు తిరిగి పోలీసులపై దాడి చేశారంటూ కూడా ఒక కొత్త కేసును నమోదు చేశారు. ఈ కేసుని జడ్జి గారి ముందు పెట్టి వీరికి రిమాండ్ విధించేలా చూడాలంటూ కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కోర్టు ప్రాంగణంలోనే భాస్కర్ రెడ్డిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సోషల్ మీడియాలో తాను తప్పుడు పోస్టులు పెట్టానంటూ కూడా ఒప్పుకోవాలని చెప్పి పోలీసులు భాస్కర్ రెడ్డిని బెదిరించడంతో భాస్కర్ రెడ్డి కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అశోక్, ఎవరి ఒత్తిడితోటి పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారు? అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే, బట్ ఎలా చూడాలి అంటే ఒక వ్యక్తిని ఈ రకంగా హింసించడం 3rd డిగ్రీ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటి పైగా ఒత్తిడి చేయడం, ఇప్పుడు జడ్జి ముందు అతను ఏం చెప్తారనేది అందరికీ అర్థమవుతున్న విషయమే. అది కూడా పోలీసులు పట్టించుకునే స్టేజ్లో లేరా? ఎవరి కన్సర్న్లో ఇదంతా చేస్తున్నారు వీళ్ళు? అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ టీడీపీ నేతల కనుసన్నల్లోనే కొనసాగుతుంది అనేది ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చిన వ్యక్తిని స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు గుర్తించి వెంటనే అతనిపై ఫిర్యాదు చేయడం, పోలీసులు వేగంగా స్పందించి అతన్ని అరెస్ట్ చేయడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేవలం స్థానికంగా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు కక్షపూరితంగా పెట్టిన ఈ కేసులను పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం ఇదొక కారణమైతే దీన్ని వెంటనే భాస్కర్ రెడ్డిని అతని సోదరుని అరెస్ట్ చేయడం చాలా విచిత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి సోషల్ మీడియాలో ఉన్న కేసుల పట్ల కోర్టు గతంలోనే ప్రభుత్వానికి అటు పోలీసులకి అనేక అక్షింతలు వేసిన పరిస్థితి. కానీ కేవలం సోషల్ మీడియాలో పోస్టు పెడితే ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేకంగా పెట్టినా లేదంటే ప్రతిపక్షానికి అనుకూలంగా చిన్న పోస్టు పెట్టినా సరే పూర్తిగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు ఎవరినైనా సరే కూడా ఇదే తరహాలో టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడైతే లండన్ నుంచి
భాస్కర్ రెడ్డి వచ్చాడని తెలిసిందో పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు అతనిపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే స్టేషన్కి తీసుకువెళ్ళిన క్రమంలో నిన్న ఉదయం వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత భాస్కర్ రెడ్డిపై పోలీసులు తనపై భౌతికంగా దాడి చేశారంటూ కూడా భాస్కర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కోర్టు ప్రాంగణంలో కూడా తన ఆవేదనను వెలిబుచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పోలీసులు టీడీపీ నేతలు చెప్తున్నట్టుగానే కేసులు నమోదు చేసి సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీరందరి మీద కూడా ఒక కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హరి. ఆల్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.